ఈ వీడియోలో మనం ప్రెజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్ను ఉపయోగించి నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఎక్కడ ఉపయోగించాలంటే ప్రస్తుతము జరుగుతూ లేని పని లేదా జరుగుతూ లేని పనులను గురించి చెప్పటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని చెప్తాము. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఏమొస్తాయంటే వి, యూ, దే, రామ్ అండ్ రాణి, చిల్డ్రన్, ఇవి సబ్జెక్టు ప్రొనౌన్స్గా వస్తాయి. ప్లస్ ఆర్, ఈ ఆర్ అనేది ఇవి సబ్జెక్టుగా వచ్చినప్పుడు మాత్రమే ఏఆర్ఈఆర్ అనే ప్రెజెంట్ బీ ఫామ్ను ఉపయోగించాలి. ఇక్కడ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్. వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఎలా ఉంటుందంటే డూ ప్లస్ ఇంగ్ డూయింగ్, గో ప్లస్ ఇంగ్ గోయింగ్, ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్, సే ప్లస్ ఇంగ్ సేయింగ్, టేక్ ప్లస్ ఇంగ్ టేకింగ్. ఈ విధంగా వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వీఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్, మేము పాఠశాలకు వెళ్ళటం లేదు. దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్, వారు ఫుట్బాల్ ఆడటం లేదు. యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ యుఎస్ఏ, నీవు అమెరికాలో నివసించుట లేదు. ఈ విధమైన సెంటెన్స్ మరికొన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈజీగా ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ నేర్చుకోగలుగుతారు. ఈ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్ అనే కీవర్డ్స్ని ఉపయోగించాలి. వీటన్నిటి మీనింగ్ తెలుగులో ఏంటంటే ప్రస్తుతము. అయితే ఒకసారి ఫార్ములా గురించి తెలుసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా దీని ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.